వారు అడిగిన ప్రశ్న మీకు వినపడిందో లేదో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏమండి, నైమిషారణ్యం వెళ్ళాము, అక్కడ గోమతి నదిలో స్నానం చేశాము, భగవన్ నామాన్ని చెప్పాము, భాగవత కథ విన్నాము, ఇన్ని చేశాం కదా, మరి మేము అనుకున్న కోరిక నెరవేరుతుందా? చాలా అద్భుతమైన ప్రశ్న అండి. అందరికీ ఉంటుంది. ఏదైనా సత్కర్మను ఆచరించినప్పుడు దాని ఫలితం అత్యుగ్రపుణ్య పాపానాం ఫలం భవతి తక్షణం. పాపమైన పుణ్యమైన ఉగ్రమైతే దాని ఫలితం వెంటనే వస్తుందండి. అందుకే మీరు గమనించండి, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళు తపస్సు చేసేటప్పుడు ఘోరమైన తపస్సు చేసేవాళ్ళు. ఎందుకు? ఆయనను ప్రత్యక్షం చేసుకోవడానికి. ధ్రువుడు 6 నెలలు చేసినా సరే మొదటి 3 నెలలు కేవలము ఎండుటాకులు తిని బతికాడు. తర్వాత 6 నెలల దాకా కేవలము నీళ్లు దాగి బతికి తర్వాత వాయుభక్షణ చేసి బ్రతికాడు. అప్పుడు ఏమైంది? ఆ వాయువు తాను పీలుస్తూ ఉంటే నారాయణుడి యొక్క శ్వాస బంద్ అయిందిట. అంతగా ఆయన నారాయణుడిని ప్రభావితం చేశాడు. ఎందుకని సంభవము ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ పిండాండము బ్రహ్మాండము 2 పంచభూతాలతోనే నిర్మితమైనయండి. ఈ పంచభూతముల యొక్క సృష్టి విశాలమైతే బ్రహ్మాండం, వ్యక్తిగతమైతే వైయుక్తికం. ఒక వ్యక్తిలో ఉన్నదే మొత్తం ప్రపంచంలో ఉంది. ఇప్పుడు నువ్వు కఠినమైన తపోదీక్షలో ఉన్నప్పుడు నీ శరీరంలో ఉన్న పంచభూతములు బ్రహ్మాండములలో ఉన్న పంచభూతములతో నీ తన్మాత్ర ద్వారా అనుసంధానమయ్యి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దృష్టికి వెళ్ళి ఈయన శ్వాస ఆపివేస్తే నారాయణుడి శ్వాస ఆగింది అంటే ఎంత కఠోరమైన గంభీరమైన తపస్సు మీరు ఆలోచించండి. ఇలా మీరు చేయగలిగితే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందండి. మరి దానిలో భాగంగానే మీరేం చేశారు? నదీ స్నానం చేశారు. కార్తీక మాసంలో చంద్రుడి యొక్క అమృత కిరణాలను గ్రహించి నదులన్నీ జీవంతో ఉంటాయి. కాబట్టి మీరేం చేశారు? దేహాన్ని స్నానం ద్వారా పునీతం చేసుకున్నారు. తర్వాత ఏం చేశారు? వచ్చి నామం చెప్పారు. త్రికరణ శుద్ధి అంటామండి. మనోవాక్కాయ కర్మలు. కాయము స్నానముతో శుద్ధి అయినది, వాక్కు నామముతో శుద్ధి అయినది. తరువాత మనస్సు, కథతో మనస్సు శుద్ధి అయిందండి. అలా వినాలి కథ. అయితే కలి విననీయడు మిమ్మల్ని కథ అని చాలాసార్లు చెప్పాను. దానికి కారణం ఏమైంది? మీరు మనస్సును కథ మీద లగ్నం చేసినప్పుడల్లా మీకు నిద్ర వచ్చేది. నేను అందుకే ముందరే చెప్పాను, ఇలా అవుతుంది, తప్పకుండా అవుతుంది. అందుకే కలి అస్సలు దానికి అవకాశం ఇవ్వడండి. మీరు బాగుపడటానికి ప్రతిసారి అడ్డం వస్తుంటాడు. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి అన్నటువంటి సుందరకాండలోని మొట్టమొదటి శ్లోకంలో తతో రావణ వకారం అనేది అమృత బీజాక్షరము. ఈ అమృత బీజాక్షరానికి అధిపతి భర్గుడు. భర్గుడు యొక్క తత్వము అజ్ఞాన ధ్వంసము అని చెప్తాం మేము. పెద్దలంతా చెబుతూ ఉంటారు. ఇది ఎందుకు ఈ సమయంలో చెబుతున్నాను అంటే, ఆ అజ్ఞానము, ఆ కలి ప్రభావము నీ నుంచి దూరం కావాలి అంటే నీకు అనుష్ఠానం ఉండాలి, దేవత ఆరాధన ఉండాలి, తపశ్శక్తి ఉండాలి. మరి మేము తపస్సు చేయలేమంటే సత్కర్మాచరణ, పుణ్యనదులలో స్నానము, కాయము శుద్ధి, భగవన్నామము, వాక్కు శుద్ధి, కథాశ్రవణము, మనశ్శుద్ధి. త్రికరణాలు శుద్ధి అయితే నీకు భగవంతుడికి తేడా ఉంది. మనిషి మైనస్ మనసు ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు, భగవంతుడు ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ టు మనిషి. గుర్తుపెట్టుకోండి, ఇంతే, పెద్ద కష్టమేం కాదు. మన్మథ అంటారండి. మన్మథ అంటే ఏంటి? మన్మధుడు, కోరిక అని కదా అర్థం. ఈయన ఎవరి కుమారుడు? శ్రీకృష్ణుడి కుమారుడు కదా. ఇప్పుడు మన్మథ అంటే అర్థం ఏమిటి? మనహ మథ ఇది మన్మథ అని. మనస్సును మధించేవాడు మన్మథుడు. ఎప్పుడు అది చేద్దాం, ఇది చేద్దాం, అది తిందాం, ఇది తిందాం, అక్కడ తిరుగుదాం, ఇక్కడ తిరుగుదాం అని. ఇప్పుడు ఈయన తండ్రి మాట వినాలి కదా. అంటే నీ మనస్సును నిశ్చలంగా ఉంచాలి అంటే మన్మథుడిని వదిలేసి మాధవుడి కళ్ళు పట్టుకోవయా, మనస్సు నిశ్చలంగా ఉంటుంది.